చేలో పండించుకున్న సొరకాయ ఆనపకాయ అని కూడా అంటారు. ఫేస్ గ్లో రావడానికి, తెల్లగా రావడానికి ఈరోజు మా అక్క మిల్క్ ఆనపకాయ కర్రీ వండుతుంది ఫ్రెండ్స్. మిల్క్ ఆనపకాయ కర్రీ వండడానికి ఇలా సొరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకోవాలి. పెనం తీసుకుని ఆయిల్ వేసి అందులో కరివేపాకు, ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు, జీలకర్ర వేసుకుని ఇలాగా ఉడికించుకోవాలి. పోపు దినుసులు ఇలా కొంచెంసేపు ఏగనిచ్చిన తర్వాత ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్, చిల్లీ ఇలా వేసుకొని ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా మగ్గనివ్వాలి. ముక్కలు మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ, ఆనపకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఆనపకాయ ముక్కల్లోని వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆనపకాయ కర్రీ తినడం వల్ల ఫేస్ గ్లో వస్తుంది, అలానే బాడీ షైనింగ్ వస్తుంది. ఆనపకాయ కర్రీ తినడం వల్ల న్యాచురల్గా తెల్లగా వస్తారు. ఆనపకాయ ముక్కలు మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకుని మగ్గనివ్వాలి. ఇంకా కాచి పెట్టుకున్న పాలు, గ్లాసుడి పాలు ఆ సొరకాయ ముక్కల్లో వేయాలి. పాలు పోసిన తర్వాత ఇలా మగ్గనివ్వాలి. పాలు పోసిన తర్వాత ఉప్పు కూడా చూసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. బాటిల్ గార్డ్ ఆరోగ్యానికి మంచిది. ఇది బాడీని కూల్గా చేస్తుంది. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దానివలన స్కిన్ కూడా గ్లోయింగ్గా ఉంటుంది. గ్రే హెయిర్ తగ్గుతుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది. వెయిట్ లాస్ అవ్వడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఇందులోని చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ కే, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, పొటాషియం ఉంటాయి. ఈ సొరకాయలో మిల్క్ మిక్స్ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది. మిల్క్ బోన్స్కి మంచిది, హెల్త్కి మంచిది, హార్ట్కి మంచిది, స్కిన్కి మంచిది, బ్రెయిన్కి మంచిది, ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంక్రీజ్ చేస్తుంది. మిల్క్ ఆనపకాయ కర్రీ ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ ఆనపకాయ కర్రీ మా అక్క వండింది ఫ్రెండ్స్. ఫేస్ గ్లో రావడానికి, వైట్గా రావడానికి మిల్క్ ఆనపకాయ కర్రీ తింటే వైట్గా వస్తారు.